స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హలో హలో అన్న, ఒక కథ రెడీ అయిపోయిందన్న, సినిమా తీయాలి. సీన్ ఓపెన్ చేస్తే మామా 200 ఉంటే కొట్రా. సర్లే ఫోన్ పెట్టు. ఈ ఫ్రెండ్స్ వీళ్ళంతా మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకే రా. షో వాడమ్మా జీవితం. చల్ మళ్ళీ షోనా? మా ఇప్పటికి 30,000 ఇవ్వాలరా నువ్వు. ఇస్తాలే భయ్, ఇంకో గేమ్ అయ్యి. ఏందిరా ఫోన్ డిస్ప్లే అంతా మారిపోయింది. హలో హలో, మాట్లాడేది ఎవరైనా? తమ్ముడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ 2 నెలల నుంచి మైనస్లోనే ఉంది. కట్టేస్తా సార్. ఇన్ని రోజులు కట్టినోడు ఇప్పుడేం కడతాలో కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునేదానికి ఒక దారి ఉంది. మాతో పనిచేస్తావా? ఏంటి? ఏమీ లేదు తమ్ముడు, మేము పిల్లల్ని తీసుకెళ్ళి విదేశాల్లో పిల్లలు లేని ధనవంతులకు అమ్మేస్తాము. వాళ్ళు ఈ పిల్లల్ని సొంత పిల్లల్లానే చూసుకుంటారు. నువ్వు చెప్పేవన్నీ కట్టుకథలో నాకు అర్థమవుతున్నది. నేనున్న పరిస్థితిలో డబ్బులు ఇస్తానంటే ఏ పని చేయనికైనా నేను రెడీ. ఏం చేయాలో చెప్పు. సూపర్ తమ్ముడు, నీలాంటి వాడి కోసమే వెయిటింగ్. చెప్తా విను. ప్రతి ఏరియాలో మా మనుషులు ఉంటారు. నీ ఏరియాలో ఇప్పటి నుంచి నువ్వు రిస్క్ ఏమి ఉండదులే. మేము చేసేది చైల్డ్ ట్రాఫిక్. నీ ఏరియా నుంచి నీ తరఫున నాకు పిల్లోడు కావాలా, కానీ ఆ పిల్లోని నువ్వు తీసుకురాకూడదు. మీ ఏరియాలో కొత్తగా రౌడీ షీట్ ఓపెన్ అయిన వల్ల లిస్ట్ పెడతా. వాళ్ళకి నువ్వే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా పిల్లోడిని మా దాకా చేర్చాలి. ఇప్పుడేం రిస్క్ లేకుండా తీసుకొస్తే నెక్స్ట్ టైం నుంచి మంది పెరుగుతారు. ఒక్కొక్క పిల్లోడికి 5 లక్షలు చెప్పిస్తా. ఈ గేమ్లో మొత్తం 3 రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1, నువ్వు ఆ రౌడీ షీటర్ని ఫోన్లోనే కాంటాక్ట్ అవ్వాలి. మీరు బయట ఒకరికొకరు పరిచయం అవ్వకూడదు. రూల్ నెంబర్ 2, ఇందులో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఉండవు. డబ్బులు మొత్తం చేతికే వస్తాయి. నీకు ఇందులో 5 లక్షలు, తీసుకొచ్చిన వాడికి 10 లక్షలు మొత్తం నీ చేతికే వస్తాయి. వాడికి నువ్వే ఇవ్వాలి. మీ ఇద్దరికి మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షనే ఉండాలి. రూల్ నెంబర్ 3, నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయకు. ఎప్పుడు ఎలా పిల్లల్ని తీసుకురావాలో నేను ఫోన్ చేసి చెప్తాను. సరే ఈలోపు వాళ్ళలో ఎవరో ఒకరిని పని పంపించు. సరే సరే సరే, నేనే మళ్ళీ ఫోన్ చేస్తా. రేయ్, ఓ డీల్ వచ్చిందిరా. ఏం డీల్ రా? మనం జస్ట్ మీడియేటర్లో అంతే. మనకేం రిస్క్ ఉండదు. వాళ్ళు అడిగినప్పుడు రౌడీల చేత పిల్లల్ని పంపిస్తే చాలు, అంతే. దొరికిందిరా జాక్పాట్. అరే నవీన్, చెప్పురా. వాడు 10 లక్షలు ఇచ్చే బదులు నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు రా. వాడు 1 లక్ష ఇచ్చి మిగతా డబ్బులు మన సైడ్ చేసుకున్నాం. ఎవడరా వాడు? నో నో నో, డోంట్ షూట్. మనకున్న క్లూ వాడొక్కడే. వాడికి ఎవరో ఫోన్లో ఇంట్రక్షన్ ఇస్తున్నారు. మనం వాడిని పట్టుకోవాలి. జస్ట్ ఫాలో హిమ్. ఇదేమైనా ఫైర్ చేయబాకండి. వాడిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. షిట్. ఎవరు స్నైపింగ్ చేశారు? చుట్టుపక్కల 200 మీటర్స్ బ్లాక్ చేయండి. ఎవరు హైరేంజ్ నుంచి షూట్ చేశారు? అపార్ట్మెంట్లన్నీ ముందు బ్లాక్ చేయండి. డూ ఇట్ క్విక్ మ్యాన్. షిట్. హలో,
కాల్ ద అంబులెన్స్. ఆ ఫోన్కి వచ్చిన లాస్ట్ నెంబర్ని ట్రై చేయమని చేశారా? లేదు సార్, ఇంకా చేయలేదు. వాళ్ళకి కాల్ చేసిన 5 minutesలో కాల్ బ్యాక్ చేస్తూ ఉన్నారు. ఓకే. సార్ కాల్ చేస్తున్నాను సార్. హలో సార్, ఇందాక మీరు ఇచ్చిన నెంబర్ లాస్ట్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసాం. అది అమీర్పేట్ స్ట్రీట్ నెంబర్ 5లో స్విచ్ ఆఫ్ అయింది. లోకల్ పోలీసులు అక్కడ ఒక బాడీని ఫైండ్ అవుట్ చేశారు. వాట్? ఎవరో మనం పట్టుకునే లోపే వాళ్ళు చంపేవాళ్ళు. ఓకే ఓకే. షిట్. సార్ ఎస్ఐ రవి సార్ కాల్ చేస్తున్నాను సార్. హలో. హలో సార్, మీ ఫోన్కి ఒక వీడియో ఫార్వర్డ్ చేశాను, ఒకసారి చూడండి సార్. వాట్ వీడియో మ్యాన్? ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ సార్, యూ విల్ గెట్ ఇట్. వాడు మన 11th టౌన్ ఎస్ఎస్ వాగ కొడుకు సార్. మనం ఫాలో అవుతున్న క్రిమినల్ని చంపింది వాడే. పక్కనే ఉన్న కరెంట్ ఆఫీస్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు. 5 minutesలో వాళ్ళ లైవ్ లొకేషన్ పెడతాను సార్. నువ్వు లొకేషన్కి వెళ్ళిపో, 1/2 అవర్లో నేను నమోదు చేసుకొని వస్తాను. సార్ మీరు ఈ కేసుని చాలా సీరియస్ తీసుకున్నారని అర్థమైంది. సారీ ఆఫ్ లాసెస్ ఆఫ్ యువర్ డాటర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వాడిని కట్టేసారా? మన కంట్రోల్లోనే ఉన్నాడా? టేబుల్ సార్, వాడే పడిపోయి ఉన్నాడు. ఏమిటి పడిపోయినాడు? సార్ వాడు ఫుల్గా దాకా పడిపోయి ఉన్నాడు సార్. లేరా? ఏడు మన చుట్టలో లేడు. ఫుల్ గంజాయి కొట్టేస్తున్నాడు సార్. లేరా? లేరా? లే పైకి లేపరా, పట్టుకో లేప్. చెప్పరా, చెప్పరు. ఇట్లా కాదు ఉంటారు పని. వీడు పని ఇట్లా కాదు, ఇప్పుడు నేను చెప్తా ఉంటాను. కానిస్టేబుల్ లైట్ అయ్యి. ఎస్ సార్. పైకి నువ్వు ఫాలో అయ్యావు, ఎందుకు చంపావు? చెప్పురా, చెప్పు. పిల్లలు పోయిన వాళ్ళకి తెలుస్తుందిరా బాధ. ఎందుకు చేసేవారు ఈ పని? సిగ్గుగా లేదంటారా నీకు? ఒక పోలీస్ కొడుకు అయ్యండి ఎవడురా నీ చేత చేపించిన? మీ నాన్నకి డిపార్ట్మెంట్లో ఎంత మంచి పేరు ఉందో తెలుసా? ఏంది ఇప్పుడు ఆ పిల్లడు అడ్డపోయి చెప్తున్నా పోయి తెచ్చేసుకుంటావా? చెప్పు. అదొక పెద్ద నెట్వర్క్, నీకు తెలియదు. అది ఈ నెట్వర్క్తో పెట్టుకుంటావు, నీకు అత్తైనా అంతే. వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఓరి నీ వేషాలు. నేను చెప్తా, జరిగిందంతా మొత్తం చెప్తా. నువ్వేం చేయగలవో నేను చూస్తా. నువ్వు ఏమైందో ఇదంతా జరిగేది మొత్తం ఆన్లైన్లోనే. మీ అందరికీ తెలిసింది ఒక సైడ్ ఇంటర్నెట్ మాత్రమే, ఇంకో సైడ్ కూడా ఉంది, అదే డార్క్ వెబ్. దీన్ని ఎవడో ట్రాక్ చేయలేడు. అందుకే ఈ పిల్లలకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఈ డార్క్ వెబ్లోనే జరుగుతాయి. ఈ నెట్వర్క్లో మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ క్రాకర్స్. వీళ్ళ దగ్గర సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క యూజర్ డేటా ఉంటుంది, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ సహా. యూజర్ ఫైనాన్షియల్గా ఎప్పుడైతే వీక్ అయిపోతాడో అప్పుడు సెకండ్ స్టేజ్ వాళ్ళు ఎంటర్ అవుతారు, వాళ్ళే ఏజెంట్స్. వీళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న యూజర్స్కి మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపించి ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తారు. ఒప్పుకున్నాక వాడు ఆటోమేటిక్గా వీళ్ళ ఉబిలో పడినట్టే. ఆ కొత్తగా ఉబిలో పడిపోయినోడే థర్డ్ కేటగిరీ బాండ్ మ్యాన్. ఇక్కడ వరకు కాంటాక్ట్స్ అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. వీటి టాస్క్ ఏంటంటే ఒక బాంటీ హంటర్, అంటే ఒక కిరాయి గుండాకి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి హైర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఏజెంట్స్ మళ్ళీ బాండ్ మ్యాన్ని కాంటాక్ట్ అవుతాడు అప్పుడు బాంటీ హంటర్ వాడి పని స్టార్ట్ చేసి పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు. ఏం ప్రాబ్లం లేకపోతే ఓకే, ఏదైనా ప్రాబ్లం అయ్యి ఆ పిల్లల్ని తీసుకొచ్చే వాడు దొరికిపోతే వాడి ఫోన్ ద్వారా మీ పోలీసులు ముందు పట్టుకోవడానికి ట్రై చేసేది బాండ్స్మెన్ని. ఈ గ్యాప్లో వాడిని చంపేస్తే మీరు ఇంకా ఎవరిని పట్టుకోలేరు. ఆ కిడ్నాపర్ని ఏం చేసినా వాడు చెప్పలేడు. ఈ 4 కేటగిరీస్ వాళ్ళని కంట్రోల్లో పెట్టి వీళ్ళని ఆడించేవాడు ఒకడు ఉంటాడు, వాడే సుప్రీం. వీళ్ళందరికీ హెడ్ వాడే. ఇంత చేస్తే వీళ్ళందరికీ వాడు ఇచ్చేది 30 లక్షలు మాత్రమే. వాడు ఒక్కొక్క పిల్లోడికి మినిమం 15 కోట్లు సంపాదిస్తాడు.
ఆడపిల్లలందరినీ బయట దేశాలకి అమ్మేస్తాడు. ఇంకా మగపిల్లలనైతే ఇల్లీగల్ మెడికల్ టెస్ట్కి, మిగిలినందరినీ కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచి వాళ్ళ బాడీ పార్ట్స్ చికెన్ అమ్మినట్టు బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఇవి కాకుండా వాడికి ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇన్ని రోజులు అక్కడక్కడ చిన్నగా చేస్తున్నాడు. ఇప్పుడు వాడి బిజినెస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలనుకుంటున్నాడు. దానికి వాళ్ళకి 1 monthలో 1000 మంది పిల్లలు కావాలి. ప్రపంచంలో ఇండియాని అధిక జనాభా ఉన్న దేశం. అందుకే వాళ్ళు దీనంతటికి ఇండియానే చూస్ చేసుకున్నారు. ఈరోజు తెలంగాణలో జరిగింది జస్ట్ 300 మంది మాత్రమే. నెక్స్ట్ వీక్ ఆంధ్రలో 700 మంది పిల్లలు ఒకటే రోజు మిస్ అవుతారు. దమ్ముండేదా నాకు? అడ్రస్ కూడా చెప్తా. అనంతపూర్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఇవే టార్గెటెడ్ సిటీస్. దమ్ముంటే ఆపు. ఇదిగా నా స్పెట్స్ పెట్టుకో. హలో బ్రో, ఎక్కడ బ్రో? లోపలికి రావాలా? వస్తున్నాం. ఏమన్నా నేను పిలిస్తే గొడవలన్నీ మానేసాను అంటావు. ఏం ఇప్పుడు మళ్ళీ గొడవలు ఏం లేదురా స్వామి, వాళ్ళు కాలేజీ పిల్లకాయలు పిలుస్తూ ఉన్నారు అందరం పోతే. ఓహో నువ్వు వెళ్ళి సిగరెట్లు లేపో బుద్ధి. పోయిరా పో, 5 నిమిషాలు లేడు ఉండాల. వాళ్ళు వస్తున్నారు, రండిరా. సిగరెట్ అసలు గొడవ ఏమైందిరా? ఎవరు అడిగినా చెప్పట్లేదు. నాదేం తప్పులేదన్నా. నేను పాటికి నేను సెంటర్లో ఉంటే వాడే వచ్చి కావాలని గొడవ పెట్టుకొని కొట్టాడన్నా. తోట దగ్గర రండి ఫాస్ట్గా. వేసేది కాలేజీలో పనిచేయ వ్యాపారాలు మళ్ళీ దానికి అడ్డొచ్చాను గొడవ. చెప్పి చూసా. అరే కత్తి ఇందాక ఆడ వస్తా పడిపోయిందిరా.
ఏం చేస్తా నీకెందుకు రా? అందరూ వెళ్ళిపోయారులే. సిగరెట్ లేదా పన్నెండు పెట్టా బయట రా వెళ్దాం. ఏం చేస్తున్నావు ఫోన్లో వచ్చినప్పటి నుంచి? ఇదిగో నువ్వు నీ స్పెట్స్. ప్రతి ఒక్కరికి లోకు అయిపోయామన్నా మనము. ప్రతి ఒక్క పిల్ల బచ్చనాలు వచ్చి ఎదిరియడమే మనల్ని. నువ్వు అను మళ్ళీ మన దందాలని స్టార్ట్ చేద్దాం. మన కుర్రోళ్ళంతా రెడీగా ఉన్నారన్నా. కావాలంటే కొత్తగా కావాలని చెప్పు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఇచ్చినట్టు యాడ్లు ఇచ్చిపోదాం. ఒక్కొక్కరు వనకాలి మనల్ని చూసి. ఇదా అన్న పోస్టర్ చూడు, మన యాడ్కి పోస్టర్ ఇది నేనే డిజైన్ చేశాను అన్న. ఉన్న గోడలకు అన్నిటికీ అతికిచ్చిపోదప్పడమే. వాంటెడ్ రౌడీ సార్. ఇట్లా తీసుకో. అది మనల్ని పట్టుకోవడానికి పోలీసులు ఇచ్చినట్టుంది కానీ మనకు కావాలని ఇచ్చినట్లేదు. రా పోదాం రా. ఎవరు వాడు కొత్తలో ఉన్నాడు? చెప్పాను కదన్నా మా వాడు కూడా పనిలోకి వస్తాడు. అది ఈడే. చెప్పావు మన దగ్గర ఉంటే ఎలా ఉండాలో. అన్న మీ దగ్గరే ఉంటానన్నా, మంచిగా ఉంటానన్నా. చూడడానికి పెత్తగా ఉన్నాడు, వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటాడా? అన్నా మనోడే, ఏం ప్రాబ్లం రాదన్నా. అన్నా సిగరెట్ ఉంటే ఒకటి ఇవా. మిక్సింగ్ ఇది. కిండలు పడుతున్నారు కిండలు నా కొడుకులు. పనికి ముందంతా ఆ ప్రాబ్లం ఏందన్నా ఈ ప్రాబ్లం ఏందన్నా అని చెప్పి ముందు పని చేయించుకుంటారు. పేమెంట్ అడిగితే 2 days బ్రో, 3 days బ్రో, బ్రో అది బ్రో. ఇప్పుడు అనరా బ్రోను బ్రో అంటాం బ్రో. ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తుంటా. నువ్వెంత? హలో, పని చేసి పెట్టాలి. మాట్లాడేది ప్రవీణ్ బాయేనా? ఇస్తున్నా. ఎవర్రా? ఎవరు మీతోనే మాట్లాడుతారు. హలో హలో బాయ్, ఒక పని చేసి పెట్టాలి బాయ్. ఈ పని నువ్వు తప్ప ఎవరూ చేయలేరు. చెప్పు. కిడ్నాప్ చేసి తీసుకొస్తావు, ఏం చేసి తీసుకొస్తావు నాకు తెలియదు. నాకు ఒక పిల్లోడు కావాలి. నేను చెప్పిన దగ్గర ఆ పిల్లోడిని ఇవ్వాలి. నీకు డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులా? ఎంత ఇస్తాయింది? ఒక 10 లక్షల వరకు ఇస్తా. నీకు ఓకే అంటే చెప్పు. ఒక 4-5 రోజుల్లో పని ఉంటుంది. బాగా చేస్తే ఫ్యూచర్లో కూడా పని ఉంటుంది. ఆలోచించుకొని చెప్తా. ఆలోచించుకొని చెప్తావా? నేను చెప్పింది అసలు నీకు అర్థమైందా? 10 లక్షలు. నాకు ఇది ఒకటే కదా, చాలా ఉన్నాయి. చెప్తా అన్నా కదా, చెప్తా. నేనే ఫోన్ చేస్తా. ఇదిగో తీసుకో ఫోను. చెప్పొచ్చు కదరా, 10 లక్షలు రా, 10 లక్షలు. ఎప్పుడేం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పగానే చేస్తే నా కొడుకు దగ్గర చులకనైనట్టు ప్రతి నా కొడుకు దగ్గర అవుతాం. ఒకరి దగ్గర పని చేయవచ్చు కానీ ఒకరి కాళ్ళ దగ్గర పని చేయకూడదురా. నేను
చెప్తా, అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు దీని గురించి చెప్పొద్దు నా దగ్గర. వచ్చాను లేపండి రా. వదిలేన్నా నా వదిలేన్నా నా వదిలేన్నా. రావాల్సిన డబ్బులు ఇచ్చి కార్ తీసుకోపో. అప్పటి వరకు ఈ కార్ నా దగ్గరే ఉంటుంది. పండ్రా పదం తీరా బండి. హాస్టల్లో ఉన్నా బాగుండేది. ఏడుకొచ్చి ఈ కూరగాయలు మోసుకుంటాయి. ఆ కూరగాయలు కూడా రేట్లు ఎక్కువైపోయి. చిచ్చి ఏదో బతుకు. ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు చూద్దాం. నేను ఇంత కష్టపడి వస్తే ఈ చెత్త నా కొడుకులు ఇంకా లేదు. లేరా లేరా. ఏం చేస్తున్నాను రా నేను, అసలు ఎందుకు ఇట్ అయిపోతాను. ఏందో ఈ జీవితం అంతా. ఇంక నుంచి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అసలు వాడకూడదు. బా ఏంద్రా ఆయన. సర్లే వాళ్ళు కూడా తింటారు కదా. లైక్ పెట్టేద్దాం. ఏరా ఏం చేస్తున్నావురా? కళ్ళు దొబ్బాయంట్రా, కనపడడంలే. పప్పు చేస్తున్నా. శుభ్రంగా హాస్టల్లో ఉన్నారు. బయటకు వస్తే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చి నా చేత పప్పు చేపిస్తున్నావు కదరా. పప్పు మొహం కూడా. ల్యాప్టాప్ పాస్వర్డ్ కూడా మర్చిపోయారా నీ వల్ల. 3 నెలలేదురా, 3 నెలలేంది నీ బుక్ పట్టుకున్నాను. అసలు ఎందుకు వచ్చానో ఏం చేస్తాను. అయినా నిన్న నేను లాభం రా. ఈ కాలేజ్ నేను ఎందుకు చేరాను నాకే అర్థం కాదు. సొంత ఏ రైడ్ ఇంకా నిద్ర లేలేదా? లేరా లే పైకి. నిన్న మధ్యాహ్నం పడుకున్నావురా సామె నువ్వు. బంగారు లాంటి కళ బాగొట్టావా చెప్పా. ప్లేస్మెంట్ వచ్చిందంట కదరా, చెప్పను కూడా చెప్పలేదు. కంగ్రాట్స్ రా. ఏమైందిరా? ప్లేస్మెంట్ వస్తే చెప్పను కూడా చెప్పవు, పార్టీ ఆడతారనే. అది నాకు అక్కర్లేని అవకాశం, వదులుకుంటే అవసరమైన ఉపయోగపడింది. అయినా నీకు చెప్పా కదరా జాబ్స్ ఇవన్నీ చేయనని. అయితే అడక్క తిను. ఏంట్రా పొద్దున్నే ప్లేస్మెంట్స్ జాబ్ అంటాడు, అసలు ఎవరికి వచ్చింది రేడా? వాడికి వచ్చింది. త్రిక్రమ్ డైలాగులు పడుతున్నాడు. ఇప్పుడైనా జాబులు గీబులు చేయనన్నాడు కదరా, ఏదో సినిమా తీస్తాను తీసుకొని కాముగుండు. సాయంత్రం నాకు ఒక రీల్ దిగుదా? నువ్వు ఆపురా, నువ్వు నీ రీల్స్. ఎరా రేపు సినిమా కదా వస్తారా? రేపు సంగతి రేపు చూసుకోవచ్చులేరా.
హలో బాయ్, ఇంతమంది పిల్లలు అది ఏపీలో అంటే కష్టమేమో బాయ్. ఢిల్లీ, ముంబై, బీహార్, జైపూర్ క్రైమ్ రేట్ అక్కడే పెరగాల. ఆంధ్రాలో పిల్లలు లేరా, సిటీలు లేవా? మూసుకొని చెప్పింది మాత్రమే చెయ్యి. సలహాలు ఇమాక. ఏజెంట్స్ అందరికీ చెప్పు, బాండ్స్మెన్స్కి ఫస్ట్ క్లాస్ కొకేన్ ఎల్ఎస్డి పంపించమని. కొత్త వాళ్ళందరినీ యాక్టివ్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లల్ని తీసుకురావాలని చెప్పండి. పాత వాళ్ళందరినీ మినిమం 4-5 పిల్లల్ని తీసుకురామని చెప్పండి. సరే బాయ్. ఏమన్నా పొద్దున్నే రమ్మన్నావు, యూనిఫామ్ కూడా లేకుండా రమ్మన్నావు, ఏంటి సంగతి? చెప్తా. వాళ్ళందరూ స్లీపర్ సెల్స్ లాగా ఉన్నారు. ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడో తెలియదు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? నాకు తెలిసిన ఎత్తుకల్ హ్యాకర్ కూడా ఉన్నాడు. హలో, వాళ్ళ నెట్వర్క్ మొత్తం ఎంత డార్క్ వెబ్లో రన్ అయినా ఇదంతా మెయింటైన్ చేయడానికి ఒక యాప్ ఉండాల్సిందే. ఇందాకేం చెప్పారు? వాడిని చంపి వాడు ఫోన్ తీసుకెళ్లారంటే ఖచ్చితంగా ఆ యాప్లో ఏదో లూప్ హోల్ ఉంది. అది మన చేతికి రాకుండా వాడు జాగ్రత్త పడుతున్నాడు. ఇది నెక్స్ట్ టైం మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఆ ఫోన్ మన చేతికి వస్తే ఇక మొత్తం నేను చూసుకుంటా. ఆ ఫోన్ మీ చేతికి వచ్చిందంటే నాకు చెప్పండి, నేను ఒక లింక్ సెండ్ చేస్తా. ఆ లింక్ ఆ ఫోన్లో ఓపెన్ చేశారంటే ఇక ఆ నెట్వర్క్ మొత్తం మనకు దొరికిపోయినట్టే. వీ విల్ క్యాచ్ దెమ్. ఇప్పుడు ఆ ఫోన్ మన చేతికి రావాలి, అంతే కదా? పాస్వర్డ్ ఏం పెట్టాను అబ్బా, ఏం గుర్తులేదు. పెట్టుంటాను, చూద్దాం ఒకసారి. అది అదే జాన్వీ కపూర్ పెట్టింది, చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. రాలేదే. ఇది షిట్ ఏంటి, చూద్దాం. పాల్కోవా కాదు, పాల్కోవా ఎచ్చే రాలేదు. ఏరా రా సినిమా పోదాం. రాను పోరా, మొన్న వస్తా అన్నావు కదరా. ఇప్పుడు రానని చెప్తాను, తీసుకోపో. ముందేడు పాస్వర్డ్లు మర్చిపోయి మీ ఆడొస్తుంటే వీడుకోవాలి. బ్రో నేను చెప్పేది విను బ్రో ఫస్ట్. యా షూర్. ఏరా నువ్వైనా వస్తావా రావా? మీరు చావండి. హలో రే కృష్ణ, సినిమాకి వెళ్దాం, వస్తావా? నువ్వు పిలిస్తే కాటికైనా వచ్చేస్తాం మావా. సరేరా. ఏమ్మావా వాళ్ళు ఎవరో సినిమాకి రారంట? ఏమోరా, మొన్న చూస్తే వస్తున్నారు, ఇప్పుడు చూస్తే రానంటున్నారు. అవును, విష్ణు అన్న సినిమా ఏం బాగాలేదన్నాడా? అవును, ఆయన అమెరికా బాగాలేదా? అమెరికాలే గిరికాలే, ఇంటికాడ గొడవ చేసుకొని దానివల్ల ఆడ పోయలేకపోతున్నాడు. పాస్వర్డ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఏంది ఇప్పుడు దానివల్ల ఆగిపోయాడు ఆయన? మన స్టూడెంట్స్ మావా, మన మీద చిన్న కేసు పడినా మన వీసాలు క్యాన్సిల్ అయిపోతాయి. అమెరికాకి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఇంక ఇండియా సావాలా, ఇంక ఇదే గతి. హలో నాన్న, చెప్పు నాన్న. క్లాస్లోనే ఉన్నా. మీరేం చేస్తున్నారు? మేడం వస్తున్నాను, మళ్ళీ చేస్తా. సరేనా? ఏమ్మావా మా ముందు ఇంత దర్జాగా ఉంటావు, మీ నాన్న ఫోన్ చేసి ఎంత భయపడిపోతున్నావా? అది భయం కాదురా, గౌరవం. ఎప్పుడు సినిమా అంటాడు, నువ్వే ఎప్పుడు అది అంటుండవు. ఎప్పుడు ఇది తాగేది అదంతా సరిపోతుంటది. ఎవరైనా బుక్ కొట్టుకొని చదివారంటారా మీరు? వాడికేమో ఇంటర్న్షిప్ వచ్చింది, మనకే వచ్చింది. వస్తావా రావా? సరిపోదా, ఇదే లాస్ట్ టైం.
రేయ్, ఇక్కడ పిల్లడు ఉన్నాడు, తొందరగా రానరా, ఎత్తుకెళ్ళిపోవాలి. ఇప్పుడా పొగలు పట్టు దొరికిపోతాం. మొహం కవర్ చేసుకోవడం కూడా రేయ్, మూసుకోరారా తొందరగా. సరే వస్తున్నా. ఎరా నీకు నచ్చిందా సినిమా? ఏం బాగాలేదు మామ అసలు. నీకేం నచ్చుతారయ్యా యానిమేల్ చూసుకునేవాడు? నేను రాత్రి రివ్యూ చేశాను మామ, సినిమా ఫ్లాపా. అయినా నువ్వు పిలిచామని వచ్చా. ఇలాంటి వాడితో సినిమా పోవడం నాదిరా బుద్ధి తక్కువ. ఎక్కడికి వెళ్ళినట్టున్నారు వీళ్ళు. ఫోన్ కూడా ఎత్తట్లా. ఏం పీకే పని ఉందో వీళ్ళకి. మా మనోడు ఏమన్నా ఇటు వచ్చాడా బాబు? లేదు అంకుల్, నేనేం ఎక్కడికి చూడలేదు బాబు? ఇక్కడికి రాలేదు అంకుల్. ఎప్పటి నుంచి కనిపించట్లేదు. ఏం కాదులేండి అంకుల్, ఎక్కడన్నా ఆడుకుంటా ఉంటుంది. నువ్వు కూడా రా బాబు, ఒకరంతా ఎతకదాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? సరే రా, పోలీస్. ఒక 5 minutes అంకుల్, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. టవల్ మీద ఉన్నాను. సరే బాబు, నేను కింద ఉంటా, వచ్చి. సరే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసారా అంకుల్? ఎవరు? పక్కింటి అబ్బాయి సార్. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి. ఆగు, నేను చెప్పేది నువ్వు. ఆ పెద్ద ఫోటో ఇస్తాను నీకు, నేను నెంబర్ ఇస్తా వాట్సాప్కి. ఈ ఫోటో ఈ నెంబర్కి పెట్టి నాకు. హలో అన్న, ఇప్పటికి మా ఏరియాలో 3 పిల్లలు మిస్. బయట ఇంకెంతమందో తెలియదు. మనిద్దరం కలిసి పట్టుకోగలమా? ఒక టీంలా ఫామ్ అవుదామంటే మన డిపార్ట్మెంట్లో ఎవరిని నమ్మలేని పరిస్థితి. కొన్ని ఎలాగైనా పట్టుకోవాలి, లాస్ట్ మినిట్ దాకా ట్రై చేద్దాం. హలో, నీకు ఒక ఫోటో పెట్టాను, చూసావా? ఇప్పుడే చూశాను. వీడి ఇక్కడ లోకల్ రౌడీ. మనం వీడి హెల్ప్ తీసుకుంటే ఈ ఇన్ఫ్లుయెన్స్తో పిల్లల్ని పట్టుకోగలం. నువ్వేలా చేసింది వాడే అయితే. నేను చెప్తున్నాను కదా, ఇటు చేసి ఉండడని. అయినా ఇడో కాదో నేను కన్ఫర్మ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రిస్క్ తీసుకోవడం అంత అవసరమా?
మనకి ఈ టైంలో ఈడు కాకుండా ఇంకెవరైనా ఆప్షన్ ఉన్నారు మనకి? అంతే. రా. ఏం ఒక్కడే తాగుతున్నావు? ఎవరన్నా పిలిస్తే ఆడికి నేనే పోయాలి. ఇప్పుడైతే నాకు నేను తాగుతా. నాకు పోయి బాగానే కవర్ చేస్తున్నావుగా. నేనేం కవర్ చేశాను? పిల్లోడు ఎక్కడా? పిల్లోడా? ఏ పిల్లోడు? మనం తీసుకోవాలని కొత్త షాకులా? అయినా నేను పిల్లకాయలు ఎత్తుకోవాలాగా కనిపిస్తున్నానా? షాకులా? బీవీ నగర్లో 3 పిల్లలు మిస్ అయ్యారు. నువ్వైతే ఇచ్చేయి. అయినా నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నేను ఒక్కనే రాను కదా, నాతో పాటు కానిస్టేబుల్స్ కూడా వస్తారు. నిజం చెప్పు, నువ్వు చేసావా చేయలేదా? చేయలేదని చెప్తున్నాను. నాకు హెల్ప్ చేయాలి. ఏందో చెప్పు. ఈ ఒక్కరోజే నెల్లూరులో చాలామంది పిల్లలు మిస్ అయ్యారు. రేపొద్దున వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు. నీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళని పట్టుకోవాలి. అయినా నెల్లూరులో నువ్వు కాక నీకెవరు చేసి ఉంటారు? హలో. హలో బ్రో, ఈ ఫోను ఇంకొక ఫోటో పెడుతున్నా. హలో. సార్ ఈ కంపెనీ వాళ్ళకి పని బాట ఏమీ లేదు. మన వాళ్ళందరూ పంపు. పిల్లోడు ఎక్కడన్నా 6 గంటలో నా ముందు ఉండాలి. ఇప్పుడు ఈ నేడా తిరుగుతావా? ఇక్కడే ఉన్నా, వాటర్ ట్యాంక్ దగ్గర. నీ సైడ్ స్కూటీ వస్తుంది, దాని ఫోటో తీస్తా. ఏమైంది? చెప్పింది చేయరా, ఫోటో తీసి ఫాస్ట్గా పెట్టి నాకు ఇప్పుడే. వెనకోడు పక్కన పిల్లాడు ఉన్నట్టున్నాడే. నేను చంద్రతో మాట్లాడతాను, మీరు వెళ్ళండిరా. అంత కోపంగా చూడబాకండి సార్, చెప్పేది వినండి సార్ ఫస్ట్. సార్ ఇది మీ పక్కింటి అబ్బాయే కదా? అవును సార్, ఇతనే. ఇంకా మీరు బయలుదేరండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, ఆ పిల్లోడు నాకు దొరికాడు. దొరికినప్పుడు నువ్వు ముందు నాకు ఫోన్ చేయాలి, కానీ నువ్వు బయట తిరగడం ఏంది? ముందు నేను చెప్పేది వినండి సార్. చెప్పు. 5 minutes అంకుల్, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, టవల్ మీద ఉన్నాను. సరే బాబు, నేను కింద ఉంటా, వచ్చి. సరే. ఫోన్లో తిరగని స్నాపులు పెడతారు.
ఫస్ట్ టైం కిడ్నాప్ చేసాం ఫ్రెండ్స్. ఇది చెప్దామని మీ దగ్గరికి వస్తే మీరేమో ఆగు, నేను చెప్పేది నువ్వు. అని సీత ఎలా డైలాగులు కొట్టారు. సర్లే అని వెళ్ళ నేను ఎత్తుకుంటాను. వెళ్ళేటప్పుడు ఒక కారు ఏందో తేడా కనిపించింది. మొత్తానికి తాగుతున్నా వెళ్ళారా ఇక్కడున్నారా? పిల్లోడు ఎక్కడరా? రే పిల్లోడు ఎక్కడరా? రే అడిగేది మిమ్మల్ని రా. రే చెప్పండి రా. తాదాం బాగా సరిపోలేదా? తాగడమేనా? వేరే పని లేదా? ఇంకేం పని ఉందిరా మనకే? ఆ పిల్లని ఎత్తుకుపోదామా? ఓడేం చేశాను నాయన నిన్న? వాడు మామూలు పెత్తడు కదరా స్వామి. ఇటీరా బొంగరమా? ఇటీరా బొంగరం జాలి అంతలేవు నీకెందుకురా బొంగరాలాట? మాటలు బాగా నేర్చావురా నువ్వు. ఎత్తుకెళ్ళి బూచోలకు బట్టి చేస్తావు. సరే అప్పా పోదాం. ఇదిగో చీఫ్. నాకేం మళ్ళీ నువ్వే కట్టుకో. స్నాప్ తీసుకుందాం రారా. ఫస్ట్ టైం కిడ్నాప్ చేసాం ఫ్రెండ్స్. ఎంకరేజ్ న్యూ టాలెంట్స్ ఫ్రెండ్స్. ఒరే తాగదావరా ఇంకా? తాదానే ఉండరా పిల్లని పట్టుకుని ఆడా. ఒరే ఏం కాదులో నాడ కూడా దింపేరా నాయన. సరే ఆడ దింపేసి పోదాంరా. పిల్లోడిని వదిలేసి రావడం ఏంద్రా? పిల్లలు లేకపోతే మన పరిస్థితి ఏమవుద్ది? పక్కట్టే రెండు మావ నన్ను పట్టుకోను పడిపోతా. మీరు గమ్మున వచ్చి కూర్చోండి రా. ఊరికే పిల్లోడిని బాగొట్టింది. దారిలో ఆడిన ఆపురా వచ్చిపోసుకున్నావా? ముగ్గురం కలిసి పోసుకొని చాందోరైందిరా. అబ్బా చాలా ప్రశాంతంగా మా. రే ఆపండి రా మీరు మేము వచ్చుకోవాలా? అవును ఇప్పుడు మనం ఏ సినిమా పోతున్నాం? పిల్లోడిని ఎత్తండి రా వచ్చి మీరు మీ సినిమా కాళ్ళు. రైట్ లో ఆపురా. మా ఇద్దరికి ఒక 2 క్వార్టర్లు నీకు కావాలంటే ఒక బీర్ ఇప్పిస్తా. నాకు క్వార్టర్. అసలు మీరేం చేశారో మీకన్నా అర్థం అవుతున్నారా? మేమేం చేసాం 2 బీర్లు తాగాం. ఏంది రైట్ టైం వేడేదో కాదు ఉంది. చూద్దాం. రే స్టార్ బక్స్ కి బాగా నేను క్వార్టర్ తీసుకుంటానా? నాకు 2 బీర్లు రా. అరే దిగండి రా మీరు. ఇక్కడే ఉండండి రా. అక్కడ తేడా ఉంది చూసా. స్టార్ బాక్స్ పోతాం. దిగండి. బండి ఉందని కదా. ఇంకోసారి నీ బండి ఎక్కుతాడు మాత్రం మింగండి. ఈయన రేపు పడిపోతా రే. ఒకసారి చూసొద్దామని వెళ్ళా. అక్కడే ఓ మాటలు వినిపించాయి. మావా నువ్వేం చేస్తావు నాకు తెలీదు. పుష్ప సినిమాకి నాకు 20 టికెట్లు కావాలా? అన్నా కనీసం లైన్లో ఉండరా. మాకు బయట ఒక చిన్న పని ఉంది. ఫోన్ పెట్టరా. నాకు చిన్న పని ఉంది. అర్జెంటుగా బయట దాకా వెళ్తున్నా. పిల్లోడు జాగ్రత్త. ఇక్కడే చూసుకుంటావా? ఇన్ని ఉంచమంటావా? నేను చూసుకుంటా అన్నా. పరా జాగ్రత్తగా చూసుకోవాలరా. ఏమన్నాను కదన్నా నేను చూసుకుంటా అన్నా. నిన్ను మాలకు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనిస్తా. వస్తావా? రా పోదాం. ఓడమ్మా జీవితం. వీడు మిస్ అయితే చెక్కేస్తారా నాకా? ఓడి అమ్మ ఈడ సరేనోడా. అలా ఆ పిల్లని తీసుకొని బయటకు వచ్చేసా. ఇక్కడే ఉండమంటే ఎక్కడికి వెళ్ళిపోయారు తాగుబోతే వాళ్ళు. సరేలే పోలీస్ సార్ ఫోన్ చేద్దాం. హలో ఈ కంపెనీ వాళ్ళకి పని బాట ఏమీ లేదు. కట్ చేస్తాడు. ముందు మీకే సార్ చేస్తుంది. మీరు కంపెనీ కాల్ అని చెప్పి కట్ చేస్తారు.
ఏం రా ఎందుకు అన్నిసార్లు ఫోన్ చెప్తారా నా చేస్తారా బండెక్క? రే ఏం రా ఏడన్నావా? ఒరే నాయనా నువ్వా? ఏం కిందన్నావు? పిల్లోడు ఏడి? ఒరే ఓడెవడో పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు రా. రే ఏం మాట్లాడుతున్నావురా? ఒరే ఓడు వస్తే నన్ను చంపేస్తాడు రా. ఎట్రా మావ ఇప్పుడా? ఇంకొక గంట మాట్లాడు పోయి లవర్తో. ఛే. ఇప్పుడు ఎట్రా రే? ఏం చేయాలి? రేయ్ నీకోటి చెప్తా ఇను. ఈ కాంట్రాక్ట్లో వాడు 10 లక్షలు వస్తాయి, మనకు 10,000 కూడా ఇవ్వడు. వాడిని వేసి పడేద్దాం, ఏమంటావు? ఎట్రా? చూస్తా ముందు నీ రాని. రే వచ్చాడు రావురా. కాము ఉండు, ఒంటరికి దొరకంగానే చేద్దాం. ఏరా ఇద్దరు కింద ఉన్నారు, ఏం చేస్తున్నారు ఈడ? పిల్లడేడి? అడిగేది మిమ్మల్ని రా. ఇద్దరు తూగు మావలేసుకొని కూర్చున్నారు. ఎక్కడా ఏడ్రా పిల్లోడు? ఏడ్రా పిల్లోడు? ఎర్రా పిల్లోడు వెళ్ళేటప్పుడు 100 సార్లు చెప్పా పిల్లోడు జాగ్రత్త. ఎవరో తీసుకెళ్ళిపోయారా? నీ పిల్లోడే కదా కావాల్సిందే. నీకు గంటలో ఒక పిల్లోడు నేను తీసుకొస్తా అన్నా. ఒక గంట టైం అన్నా, ఏదో పిల్లోడు నేను తీసుకొస్తానా. ఒకడు మన అడ్డాకి వచ్చి మన దగ్గర ఉన్న పిల్లని తీసుకెళ్తుంటే గమ్మున కూర్చోవాలా? మీరేం పెక్తున్నారా? నీ అవ్వ నీకు గంట టైం ఇస్తున్నా, ఇదే పిల్లని తీసుకురావాలా? ఇద్దరికి చెప్తున్నా, ఇద్దరికి. ఇక నీ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? ఎక్కడ సార్ క్లియర్ అయింది? నాకు కాల్ వచ్చింది. నా కొడక ఎవరి దగ్గర నుంచి పిల్లని తీసుకెళ్ళా తెలుసారా నీకు? బ్రో మీరెవరో నాకు తెలియదు. ఈ పిల్లని మీరు తీసుకెళ్ళినా నాకు ఎటువంటి సమస్య లేదు, కానీ మా ఫ్రెండ్స్ తీసుకెళ్తారంటే ఒక వీడియో బయటకు వచ్చింది. దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నారా? వాళ్ళని తీసుకురాకపోతే లైఫ్ బాగాలేదు కాదు, ఇద్దరు నేసిపోతారు. బ్రో మా ఫ్రెండ్స్ నేను చెప్పా బ్రో, పిల్లని తెచ్చిచ్చేస్తాను. వస్తున్నా మీ కాడికి. సర్లే వాడి దగ్గరికి వెళ్తుంటే ఈ మనుషులు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. వాడు ఫోన్ చేసి గంట అవుతుంది. వాడు మా ఫ్రెండ్స్ ఏం చేస్తుంటాడే. నువ్వు ఉండన్నా, నువ్వు కొడితే ఎప్పటికల్లా చచ్చిపోతారా? నేను మాట్లాడతా. రే చెప్పండి రా. వాళ్ళ ఫోన్లు తీసుకురారా. సరే అన్న. రే ఫోన్ లేరా? ఇద్దు అన్న. పాస్వర్డ్ లేదురా? గ్యాలరీ ఓపెన్ చేసి చూడరా. వీడేనా? వీడియోరా చెప్పండి. తీసుకుని తిడేనా? చెప్పండి రా. చెప్పు వీడేనా? తీసుకుని చూడండి. వీడియో నా పిల్లని తీసుకెళ్ళినాడు. ఈడే. మన వాళ్ళందరికి ఫోటో పెట్టు. చెప్పరా అన్నా. ఆ పిల్లోని వాడిని గంట క్రితమే నా మనుషులు అఖిలానికి అప్పగిచ్చారు. అడ్రస్ పెట్టరా నువ్వు. ఫస్ట్ నాకు అడ్రస్ పెట్టు. దాకా ఎందుకన్నా? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నా మనుషులు అక్కడే ఉన్నారు. రేట్ నచ్చితే వెళ్ళి తీసుకుని రమ్మంట. 1,00,000 రూపాయలు ఇస్తావు. 10 నిమిషాల్లో వాడు నా ముందు ఉండాలి. కొద్దిగా హెల్ప్ చేయండి బ్రో. దేనికన్నా ఆడికి? టీ తాగిపోదాం. ఇదేంది ఇది? పేరు కొత్తగా ఉంది. ఏంది ఇదే? తాత ఏమోలే.
కింద వచ్చినటువంటి టీ తాగుతున్నావా? వాళ్ళకి ఫోన్ చేయనా? రే ఆ ఫోన్ తీరా. హలో హలో ఏమైందిరా? ఏ సార్ వన్నా మన వాళ్ళని రమ్మని రే. నా గురించి ఏం తెలుసు అనే ధైర్యంతో పిల్లని ఎక్కడికి తీసుకెళ్లరా మీరు? దాని వాడు వస్తాడు కదా, అందరిని ఏడే చంపేస్తా. ఒకటితో పెట్టుకో ముందు వాడి గురించి తెలుసుకోవాలా. నీ గురించి ఏం తెలియాలరా నాకు? నువ్వు చేసేవన్నీ నాకు తెలుసు. నీకు అసలు కాంట్రాక్ట్ ఇచ్చింది నేనురా. కట్లెప్పరా రే, కట్లెప్పరా. ఒక పిల్లోని పట్టుకోవడం చేత కాలేదు నీకు. నీకు అప్పగించిన పని పూర్తి చేయాల్సిన టైం వచ్చింది. పని మొదలు పెట్టు. పిల్లోడు ఎక్కడ ఎలా చేతులు మారాలో ఈవినింగ్ నేను ఫోన్ చేసి చెప్తాను. మా ఉండే పడస్తావురా? చెప్పురా, చెప్పు చెప్పు. వీళ్ళ వల్ల అడ్డమైన వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాట్లాడాల్సి వస్తుంది. చెప్పు బ్రో నా ఫోన్ నీకడే ఉంచు. చెప్పు. నీ ఫోన్ నాకు మా ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి పిల్లల్ని తీసుకో. తెప్పిస్తా. పెట్టేశారా స్పాట్. రాండ్రా చూసుకుందాం. సింగిల్ హ్యాండ్ డీలేషన్ రా. రే వద్దులే పోరా రే. వాళ్ళిద్దరు స్నానకాలు పడతారు ఇద్దరు. అదిగో అన్న వాడు అన్నాడా? వీడెవడు రా మళ్ళా? మనం తణుకు మోటార్లు పా నా పదమా. చేద్దాం పదన్నా. వాడు ఇప్పుడు ఇట్టే వెళ్తాడు, కార్లో వెళ్తూ కొట్టేద్దాం.
పోనీ పోనీ, గుద్దు గుద్దు గుద్దు. పోనీ పోనీ, గుద్ది గుద్ది. స్పీడ్ మంచి కానీ గుద్దు గుద్దు గుద్దు. ఈరోజు సంపాలను కసిగా ఉంటాయి. ఇదే ఆడుతుంది, ఏం చేయాలా? వస్తున్నా. నా కన్ను బాగలేదన్నా, బుల్లెట్లు ఎట్లా వెళ్ళిపోతున్నాయి. నీ కాదు రావట్లేదా? ఓ హలో చెప్పు. హలో, పిల్లోడు రెడీ కదా? పిల్లోడు ఇంకో 10 నిమిషాల్లో వస్తాడు. నువ్వెవరు మాట్లాడేది? పిల్లోని తీసుకొచ్చేది నేనే. వాళ్ళకి చెప్పాను కదా మీరు ఒక్కొక్కరు కలవకూడదని. సరే ఒక పని చెయ్యి, వాడిని చేసేయి, మీకు డబ్బులు అందేలా నేను చేస్తాను. ఏమో రేడు ఫోన్ ఎత్తట్లేదు. హలో, ఏం తమ్ముడు, మీకు చెప్పాను కదా మీరు ఒక్కొక్కరు కలవకూడదని. రూల్స్ బ్రేక్ చేస్తే అట్టా. సారీ తమ్ముడు. వస్తున్నా. మీరెందుకు ఇరుక్కున్నారు అక్కడ? అయిపోతున్నా. కావాలని చేయలేదురా. రే నువ్వేం మాట్లాడుద్దురా, వస్తున్నాను రా. రే లేయిరా, రే లేయిరా. ఇదిగో అన్న ఫోన్. రీఛార్జ్ చేయించిన పైన ఉన్నాడు. హలో, లింక్ ఏదో పెడతాను కదా, ఈ నెంబర్కి సెండ్ చేయి. అర్జెంటుగా సెండ్ చేయి. హలో, మా వాళ్ళంతా రెడీ అవ్వమని అర్జెంటుగా ఒక అసైన్మెంట్ వచ్చింది. ఫాస్ట్. క్రాక్ ఇట్ సార్. డివైజెస్ లిస్ట్ మొత్తం సైబర్ క్రైమ్ హెడ్ క్వార్టర్స్ పంపుతున్నాం సార్. ఏమైందిరా? ఇదంతా చేసింది ఈడేరా. నేను చెప్తా.
ఏంది అట్టున్నావు? ఏమైందిరా చెప్పు, ఏమైంది చెప్పు. 3 నెలల క్రితం డబ్బులు అర్జెంట్ అవసరం ఎన్పాకెట్ అనే యాప్లో లోన్ తీసుకున్నారా. ఆ తర్వాత వరుసగా లోన్ యాప్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. మన కాలేజ్ సీనియర్ చరణ్ అన్న డబ్బులు అర్జెంట్ అవసరం తమ్ముడు అంటే ఒక లోన్ యాప్లో నుంచి తీర్చామా. వాడేమో 2 నెలల నుంచి ఇస్తానే అంటున్నాడు రా. ఈ అప్పులేమో డబ్బులు కట్టలేదని ఫోటోలు మాఫ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు రా. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా ఉంటున్నారు రా. మా అన్నయ్యది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో అన్న చెప్పరా. అలా యాప్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మీ ఓడు మా దగ్గర 50,000 అప్పు చేశాడు, అడుగుతుంటే రెస్పాండ్ అవ్వట్లేదు అని 2 రోజుల్లో డబ్బులు కట్టకపోతే ఫ్రాడ్ అని కేసు పెడతామని చెప్పారా. వాడికి ఇంకా ఏం చేయాలో అర్థం కాలా. లేకపోతే ఆ యాప్లోనే తీసుకొని వాళ్ళకి కట్టేసి నువ్వు చేయొచ్చు కదా అట్లా. అది కూడా ట్రై చేశారా, వేరే యాప్లో తీసి యాప్లో కట్టేద్దామని. ఏ యాప్లో రావట్లా. ప్లే స్టోర్లో కాకుండా గూగుల్లో కొట్టినా వస్తుంటాయి కదా, సైడ్ యాడ్లు వేస్తూ ఉంటారు. వస్తాయా? ట్రై చేయరా, వెబ్సైట్లో కూడా ఉంటాయి కదా చాలా. సరే ఉండి చూస్తా ఒకసారి. అరే ఉండరా, ఫోన్ వస్తుంది, ఒక 5 నిమిషాలు ఫోన్ మాట్లాడేసి వస్తావు. నువ్వు చూస్తా ఉండ, 5 నిమిషాలు అయ్యి వచ్చేస్తా. ఏంది నెంబర్ కూడా పడకుండా ఫోన్ వస్తుంది. డైలర్ ఇంటర్ఫేస్ కూడా మారిపోయింది. అవసరమా ఈ ఫోన్ ఎత్తడం? హలో ఎవర్రా నువ్వు? అసలు ఏం కాల్ ఇది? నెంబర్ కూడా పడలేదు. ట్యాప్ చేసావు కదా, మా సాఫ్ట్వేర్ ఒకటి బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అయిందంతే. నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే ఆప్షన్ ఒకటి ఉంది. నీకు డబ్బులు అవసరం ఒక్కటే. ఇలాంటి పనులన్నీ నేను చేయను. నిజంగా బాగండి ఇంకోసారి. ఆలోచించుకో తమ్ముడు, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అయితే ఈ నెంబర్కి డబ్బులు పంపు. చెప్పాను కదా తమ్ముడు, దీంట్లో ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఉండే అడ్రస్ ఇందాక యాప్లో ఫిల్ చేసిన అడ్రస్ 2 ఒకటే కదా. అవును. రేపు ఈ టయానికి మీ ఇంటి బయట ఒక పార్సల్ ఉంటుంది, దాన్ని అడ్వాన్స్ £1,00,000 తీసుకో. ఎలా డబ్బులు రిటర్న్ అయిపోయింది మా. ఈ యాప్లో తీసుకుని యాప్ వాళ్ళకి కట్టేసారు. తర్వాత అన్నిచ్చే డబ్బులతో ఈ యాప్ వాళ్ళకి కట్టేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ యాప్లో ఉండవు మనం. అయితే పోయి తాగదాం పరా. ఏరా వేసావా అకౌంట్లో డబ్బులు? వేసా చూడరా స్వామి, మెసేజ్ ఉంటుంది. వేసావులే. వాడే కూడా ఆయన డబ్బులు అయితే బయట వెళ్ళిపోయాడా. ఇదిగో అంతపాటు సిగరెట్లు కూడా ఉన్నాయి. సిగరెట్లా తీసుకో. ఇటీ ఈడెవడో మంచోడు ఉన్నట్టున్నాడు కదరా నాయన. డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ పూర్తిగా ఆఫ్ చేసేసాడు, సిమ్ తీసి పక్కన పడేసాడు. కానీ ఆ సిగరెట్లకి వాడు ఎడిక్ట్ అయిపోయాడు. మళ్ళీ ఫోన్ చేసి వీడియో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాడు. ఈ డీల్కి ఒప్పుకున్నాడు. గత 6 నెలలుగా పిల్లలు అదృశ్యం అవుతున్న విషయం మీకు తెలిసిందే. ఇప్పటిదాకా ఎవరు వాళ్ళని పట్టుకోలేదు, కానీ నిన్న రాత్రి 2 పోలీసులు వాళ్ళని ఛేదించారు. వాళ్ళలో ఒకరు తెలంగాణ KBHB 6th టౌన్ SI ప్రభాకర్, మరొకరు నెల్లూరు 9th టౌన్ SI సాయి మేఘమ్స్. ఇదంతా పెద్ద నెట్వర్క్ అని వాళ్ళు చెప్తున్నారు. ఏదో ఒక యాప్ నుండి ఇదంతా నడిపిస్తున్నారని మాకు తెలిపారు. దీన్ని ఛేదించిన దాంట్లో ఏం చెప్పేవారు అసలు కథ? ఇప్పుడు జరిగిందే కదా చెప్పావా? క్లైమాక్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ రాదన్నా. ముందురా అప్పుడు చెప్పు నాకు. అయినా నన్ను పెట్టి తెస్తే ఎవరు చూస్తారా సినిమా? శుద్ధంగా బతుకున్న మీ ఫ్రెండ్ కూడా చంపేసావా? ఎమోషన్ పడాలంటే ఎవరెవరు ఎగిరిపోవాలన్నా. సరే నువ్వు ఫోన్ పెట్టి, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో హలో అఖిల్, నేను SI ప్రభాకర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మన ఎథికల్ హ్యాకర్ రవి వారం క్రితమే మిస్ అయ్యాడు. 3 రోజుల క్రితం ఒక డెడ్ బాడీ దొరికింది. ఇప్పుడు 2 రోజుల నుంచి మేఘమ్స్ కూడా కనపట్లేదు. నా గెస్ కరెక్ట్ అయితే ఇన్ని రోజులు ఆ నెట్వర్క్ మెయింటైన్ చేసేవాడు అడుగు పెట్టుంటాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు నీకు అర్థం తప్ప కావట్లేదు. ఏంద్రా తప్పు? లిబియా, సోమాలియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడంతా ఆల్కహాల్ ఇల్లీగల్, కానీ మన ఇండియాలో లీగల్. వీడ్, LSD, కొకైన్ మన ఇండియాలో ఇల్లీగల్, కానీ బయట చాలా కంట్రీస్లో లీగల్. ప్రపంచంలో తప్పు అంటే ఏదో ఉండదు. ఒక దగ్గర రాంగ్ అన్న పని ఖచ్చితంగా ఇంకో ప్లేస్లో రైట్ అవుతుంది. నా పాటి నేను డార్క్ వెబ్లో బిజినెస్ చేసుకుంటున్నాను. నాకు అడ్డొచ్చింది మీరే. సరే కానీ నీ తర్వాత ఎవరిని తీసుకుని రావాలి? నీతో పాటు ఒక పోలీసు వాడు కూడా ఉండాలి. మీడియాలో ఒకరికొకరు పోటీ పడి మరి పబ్లిసిటీ చేసుకుంటున్నారు అవార్డుల కోసం. నేను ఇస్తారా నీకు ఇప్పుడు లైఫ్ టైం అవార్డు? పోలీసు వాడిని లైన్లో పెడతా. ఎవడు రైడ్? బయటికి కనిపించేది మేమే కానీ అసలు నిన్ను పట్టించింది వాడే. వీడా? అట్టయితే ఈయన కూడా డెత్ లిస్ట్లో యాడ్ చేయాలి. వీడి గురించి నీకేం తెలుసా? మొత్తం A to Z. వాడు అక్కడ లోకల్ రౌడీ మాత్రమే, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఇలాంటి ఛాన్స్ వస్తుందని కల్లా కూడా వచ్చలా బల్ల దొరికాడు. ఇప్పుడు ఈ ప్లేస్లోకి వెళ్ళి ఒక ఆట ఆడుకుంటా. హలో, ఎవరు? ఒక నిమిషం లైన్లోనే ఉండు. ఎవరో అర్థం అవుతుంది. భయపడు మాకు. ఇప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా జాలిపడ అవలరాలు ఎవరు ఖచ్చితంగా చంపేస్తా. అర్థమైందా నేను ఎవరును? ఇంద్రా వీడియోని ఎంత కసిగా చంపాడని ఆలోచిస్తున్నావా? ఏం చేద్దాం, మీకు రోజు ఫుడ్ ఎలాగో నాకు ఇదంతే. డైలీ రొటీన్స్. మీరు బోర్ కొట్టకుండా పూటకో వెరైటీ తింటారు, నేను నాకు బోర్ కొట్టకుండా ఒక్కొక్క రకంగా చంపుతుంటా. వీళ్ళందరూ నేను నార్మల్గానే చంపా, కానీ నిన్ను మాత్రం కసిగా చంపుతా. వీళ్ళంతా స్టార్టర్స్ మాత్రమే. మెయిన్ కోర్స్. యారా, ఎన్ని రోజులు ఏమన్నా రెస్టారెంట్లో పనిచేసావా? సర్లే, ఆల్ ది బెస్ట్. డాక్టర్ బాబు అది పేరు ఏంది? కార్తీక్ దీపం. దాంట్లో పిల్లకాయలు ఎట్ట మాట్లాడతారు తెలుసా? వంటలక్క ఆడవటం తప్ప ఇంకేం లేదు నీకు. యాక్షన్ అంటే డైలాగ్ చెప్తాను. చెప్తానండి చెప్పు. బాబు ఏమైందిరా? आरा मैं आवाज और मुंडू बारा ऑयल हो गया. ముందా మా తర్వాత మా ఫ్రెండ్ వంట చేస్తాం. హాస్టల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటే ఇక్కడ తీసుకొని వచ్చి చివరికి తీసుకొని మళ్ళా మర్చిపోయాను. ఇప్పుడు కూడా చూస్తే చెప్పరా
చెప్పురా పరిగెత్తారా పరిగెత్తమని చెప్పురా ప్లీజ్ రా. పెట్టుడు గంటలు పెట్టుడు మెసాలు మాత్రం పెట్టుడు చుట్టూ నేను కొట్టేవాడి దగ్గరకు వస్తాం.